టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్లీజ్ హోల్డ్ ప్రశాంత్. యా, ఇక ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా పంచాయతీ పోరుకైతే సమరానికి వేళైంది. ఆదిలాబాద్ నుంచి డీటెయిల్స్ అందించేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. 204 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ప్రశాంత్ ప్లీజ్ మ్యూట్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు సంబంధించి 504 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 2376 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అయితే ఈ రోజు తోటి సర్పంచ్ ఎన్నికల్లో రెండో ఘట్టమైనటువంటి ప్రచార పర్వం అయితే ఈ రోజు సాయంత్రం తోటి అయితే ముగిసింది. రేపు సాయంత్రం 4 గంటల వరకు మొత్తం టోటల్ గా ఆ గ్రామ పంచాయతీ. ప్రవీణ్ ప్లీజ్ హోల్డ్. యా శ్రీనివాస్ మీరు కంటిన్యూ చేయండి. రేపు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది తమ పోలింగ్ కేంద్రాలకైతే రేపు సాయంత్రం 4 గంటల వరకు అయితే వెళ్ళనున్నారు. అయితే ప్రచార పర్వం ముగియడంతో అయితే ప్రస్తుతానికైతే అభ్యర్థులు కావచ్చు, ప్రధాన పార్టీలు కూడా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో అయితే ఉన్నారు. ఇటు తాయిలాలు ఇవ్వడంతో పాటు మద్యం బాటిళ్లను కూడా సరఫరా చేస్తూ వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునే పనిలోనైతే నిమగ్నమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడతకు సంబంధించి 504 సర్పంచ్ స్థానాల్లో 59 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగతా 450 స్థానాలకు సంబంధించి అయితే అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. పూర్తిగా ఇటు స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా తమ తరపున పోటీ చేసే అభ్యర్థుల తరపున అయితే ప్రచారాలు అయితే నిర్వహించారు. ఖచ్చితంగా తాము ఎన్నికలో గెలిస్తే మాత్రం తమ పార్టీల తరపున ఏం చేస్తామనేది కూడా ఇటు ఓటర్ల దగ్గర అయితే చెప్పిన సందర్భాలు అయితే. అయితే ఈసారి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా యువత ఎక్కువ మొత్తంలో ఇటు నామినేషన్లు వేయడంతో అయితే కొంత ఆసక్తికరంగా మారింది. ఇటు సీనియర్ గతంలో పనిచేసినటువంటి సర్పంచులు ఉన్న మాజీలు కూడా కొంత ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అయితే విముఖతను అయితే చూపెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం ఎక్కువ మొత్తంలోనైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే నామినేషన్ వేసిన నేపథ్యంలో ఇటు గ్రామీణ ఓటర్ల నాడి ఎటువైపు ఉంటుందా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. కాకపోతే ప్రస్తుతానికైతే అభ్యర్థులు అయితే ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి నజరానాలతో పాటు మద్యం బాటిళ్లను కూడా సరఫరా చేయడానికి అయితే సిద్ధమైతే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే గ్రామాలలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా మద్యం అయితే నిల్వకు తీసుకొచ్చి పెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఆ గ్రామాలలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఈ గ్రామాల్లో వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల వద్ద మద్యం బాటిల్ కూడా పెట్టినట్టుగానైతే ఇటు గ్రామస్తులు అయితే గ్రామాలలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మద్యం బాటిళ్లతో పాటు కూడా ఒక్కొక్క వ్యక్తికి అంటే ఆ మేజర్ గ్రామ పంచాయతీని బట్టి కూడా ఓటర్కు 1000 నుంచి 4000 వరకు పార్టీల పరంగా కానీ ఇతరత్ర అభ్యర్థులు కూడా ఇవ్వడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నట్టుగానైతే మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు ఓవైపు అభ్యర్థులు అయితే పూర్తిగా ఓటర్లను మచ్చ చేసుకున్న పనులు అయితే ప్రస్తుతం. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా నిజామాబాద్ వెళ్దాం.